నోరు బారేసుకోవడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. దాని గురించి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో పోతున్నాం. దానికి లాజికల్ గా తీసుకెళ్తాం. నో కోసరం కాంప్రమైజ్. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేసి వచ్చా. తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు. ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, స్టూడెంట్స్ లో ఫోకస్ చేయడానికి దానికి పేరు కూడా ఏదో పెట్టారు. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. నేను నిన్న కూడా రవిశంకర్ దగ్గర నేను చూశాను. అక్కడ ఏం చేశారంటే వాళ్ళు పిల్లలకి మీరు కూర్చొని నన్ను రాయమన్నాడు. నేను రాశాను, రవిశంకర్ ఈజ్ ఎ గ్రేట్ యోగా ప్రమోటర్ అని ఏదో ఒక బోర్డు రాశాను. 10 పెన్నులు ఇచ్చారు, ఒక కలర్ ఇచ్చారు. ఏ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను సెలెక్ట్ చేసుకొని రాశాను. అక్కడ ఒక స్టూడెంట్ పిలిపించారు. అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి, ఇక్కడి నుంచి వెళ్ళి బెంగళూరు సెటిల్ అయింది. గంతలు కట్టి నేను రాసేటప్పుడు గమ్మున కూర్చొని తీసుకొని అట్లా చదివి కళ్ళు తిరగలేదు. కలరు ఏం రాశానో తిరిగి రాసి చదివించింది. A to Z, not even zero mistake. What it is? Intuition. నా మైండ్ లో ఏముందో ఆ అమ్మాయి అర్థం చేసుకొని రాయడం అనేది ఇంట్యూషన్. షీ హాస్ డన్. 2 దిక్కలు చూపించారు నాకు. దాజీ చూపించాడు హైదరాబాద్, ఈయన చూపించాడు. దట్ ఈజ్ నాలెడ్జ్. అలాంటి ఫోకస్ వస్తే పిల్లల్లో ట్రెమెండస్ అడ్వాంటేజ్ మనకు. ఇప్పుడంతా చిన్న పిల్లల్లో కూడా ఫోకస్ పోయింది. ఇవన్నీ చదివి ఈ సెల్ ఫోన్లు పెట్టేసుకొని పక్కన ఎక్కడ చూసి ఆడుకొని, ఆడితోనే పుట్టి ఆడితోనే ఆడుకొని ఇక్కడ వచ్చే కొద్ది యోగా డెఫినెట్ గా అకాడమిక్ దీంట్లో వీ వాంటెడ్ ఇంట్రడ్యూస్. అట్ వాట్ క్లాస్ విల్ వర్క్ ఇట్ అవుట్, విల్ ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే దగ్గర 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ లో నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం ఈ ఇయర్. దాజీ యాజ్ అడ్వైజర్ గా 1000 స్కూల్స్ లో 2 ఏకర్స్ లో బయోడైవర్సిటీ పార్క్ ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్. అక్కడ వచ్చిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేయడం, అది అక్కడ గార్డెన్స్ కు ఉపయోగించడం, అక్కడ పండించిన వెజిటబుల్ స్కూల్లో రెసిడెన్స్ స్కూల్లో వాడడం. రెండోది వాటర్ కూడా కన్జర్వేషన్ చేయడం సేమ్ ప్రిమిసెస్ లో. మూడోది కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకోవడం. వాళ్ళకి కావాల్సిన రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టి అది కూడా తయారు చేసుకున్నారు. ఇక్కడ 10 కోట్లు పెట్టాం. వీళ్ళు అభివృద్ధి చేయకుండా ఇలాంటి ప్రజారోగ్యం పైన కాన్సన్ట్రేట్ చేయకుండా
కనీసం హాస్పిటల్ కట్టకుండా నేను బెంగళూరు పంపిస్తా, చెన్నైకి పంపిస్తా, హైదరాబాద్ హాస్పిటల్కి ఇస్తానంటే ఎక్కడ న్యాయం అది? డెవలప్మెంట్ అనేది మనం చేసే విధానాలపైన, మన అలవాట్లు మార్చే ప్రక్రియ పైన ఆధారపడతాయి. ఈ 10 కోట్లు దానిపైన కూడా విమర్శించకుండా ఉంటారని నేను అనుకోవడం లేదు. అందుకే గొడ్డలి పార్టీ ఉంది. వాళ్ళ మరికి విధ్వంసం చేస్తే విమర్శించరు. ఏ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అయినా దానికి చిల్లులు పెట్టడం, వక్రంగా వక్రీకరించడం, ఇష్టానుసారంగా మాట్లాడే దగ్గర నుంచి అనేక సమస్యలకి మూల కారణమయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ రివర్స్ చేస్తున్నాం. ప్రకృతి సేద్యం, నేచురల్ ఫార్మింగ్. ఈరోజు మనం చేసిన దానికి 26 వరల్డ్ ఫుడ్ ప్లానెట్ అవార్డు వచ్చింది. $1.5 మిలియన్. ఇది యునిక్ అవార్డు. అంటే దీనికి 20 లక్షల ఎకరాలు, 20 లక్షల మంది రైతులు ఇప్పటికి చేస్తున్నారు. ఇది 50 లక్షల ఎకరాలు, 50 లక్షల ఫార్మర్స్ ని ఇంక్లూడ్ చేయాలని ఆ దిశగా ముందుకు పోయినప్పుడు ఇలాంటి అవార్డ్స్ రావడం అంటే ప్రపంచానికి మనం యోగా ఏ విధంగా అయితే అందిస్తున్నామో ప్రకృతి సేద్యం యొక్క నాలెడ్జ్ని కూడా ప్రపంచానికి అందిస్తున్నాం. నిన్నటి వరకు అందరూ అన్నారు ఇది అసాధ్యం అన్నారు. సైంటిస్టులు అంతా కూడా దీన్ని వ్యతిరేకించారు, యూనివర్సిటీస్ వ్యతిరేకించాయి. ఇది ప్రపంచం మొత్తం ఆమోదించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మనం చేసిన పనుల్లో. లాస్ట్ టైం యోగా అందరికి ఇక్కడ నుంచి మేము అక్కడ కూడా వచ్చాము. మీడియా చాలా బాగా ఈవెంట్స్ జరిగింది. దాన్ని కూడా ప్రశంసించారు, బాగా నిర్వహించారు. కానీ దానిపై కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు విమర్శలు చేసి ప్రస్తుతం అంత నీట్గా జరిగిన కార్యక్రమం అంటే వాళ్ళు విమర్శ తప్ప వాళ్ళకి ఏం చేతనవుతుంది? విధ్వంసం, విమర్శలు తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి చేత కాదు. ఒక రాజకీయ పార్టీ హెల్తీ కాంపిటీషన్లో ఉండాలి. ప్రజలకు ఏది రైట్, ఏది రాంగ్ అనేది ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలకు అర్థమైనప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా ఒకటే మార్గం, శాశ్వతంగా ప్రజలు రిజెక్ట్ చేయడం. ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు రద్దు చేయడం. ఆ గుర్తింపు ఎవరు రద్దు చేయాలి? ప్రజలే చేయాలి. ఆ పరిస్థితి వస్తారు. మనం చూస్తున్నాం, అసత్యాన్ని పదే పదే చెప్తే అది నమ్మేస్తారని భ్రమలో బతుకుతున్నారు. తెలుగుదేశం కానీ, నేను కానీ, ఇప్పుడు ఎన్డీఏ కానీ, మేము డిఎస్సికి ఒక బ్రాండ్. 5 ఏళ్లు ఒక పోస్ట్ ఉద్యోగం ఇవ్వకుండా విద్యకు బ్రహ్మాండమైన సేవ చేసేశాను, స్టాండర్డ్స్ మారిపోయినాయి అని మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతుంటే అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు.